ప్రస్తుతం మనతో పాటు ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు. బలరాం నాయక్ గారు, ఈరోజు బస్ యాత్ర చేపట్టడానికి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, మంత్రి పదవి రాలే, కార్పొరేషన్ చైర్మన్లు రాలే అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారండి. దేవుడి దేవల్ల అన్నీ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరాలు మనకు ఎస్టీలో కలిపి, మనకు కానీ యానాది ఎరకల ఈ జాతులకు ఎస్టీలో కలిపి ఇప్పటికే 50 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఎరకల కమ్యూనిటీ ఉండని, బంజారా ఉండలేని, బంజారా అంటే లంబడోళ్ళు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనము ఎస్టీలో కలిపి 3 కమ్యూనిటీలకు యానాది కూడా కలిపి దాదాపుగా 50 సంవత్సరాలు ఇప్పటికి వరకు అయింది. కాబట్టి 50 సంవత్సరాలు అయినంత సందర్భంగా మనము ఇందిరాగాంధీ గారికి, వారి కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా దాని తర్వాత ప్రతి తండాల్లో, ప్రతి గూడాల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి కూడా ఏ వాడ అయినా కానీ, ఎరకలి వాడ అయినా కానీ, లంబడి వాడ అయినా కానీ, బంజారాల వాడ అయినా కానీ, ఏ వాడకైనా ఇందిరాగాంధీ మనకిచ్చి 50 సంవత్సరాలు కావడం వల్ల ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఎంతోమంది ఐపీఎస్లు అయ్యారు, ఎంతోమంది కలెక్టర్ అయ్యారు, ఎంతోమంది రోజు సంవత్సరానికి అయితేనే ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా. ఇలా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం తినాలే, కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి ఇందిరాగాంధీ గారు కలిపి 50 సంవత్సరాలు అయింది. మన కాంగ్రెస్ పార్టీ, మన ఇందిరాగాంధీ వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి వారి పిల్లలకు కూడా సన్న బియ్యం, కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు గుర్తించని ఇండిపెండెంట్ అయినప్పటి నుంచి మనకు ఎస్టీలా కలిపినప్పుడు తర్వాత తెలుగుదేశం వచ్చింది, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు వచ్చింది. ఎవరు కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచలేదు. బంజారా సోదరులకు కానీ, ట్రైబల్లకు కానీ, ఆదివాసులకు కానీ, ఎస్టీ ఎస్సీలకు ఎవరు గుర్తించలేదు. బీసీల స్టూడెంట్ కూడా ఇలా సన్న బియ్యం, ఎస్టీ ఆదివాసీలు ఎస్సీలకు అందరికీ గుర్తించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకండి ఇంత నెగటివ్ టాక్ రావడం అనేది జరుగుతుంది? ఈరోజు గిరిజన అంటే బస్ యాత్రను అడ్డుకుంటాము, సో ఎవరు ఏం చేయలేరు, దమ్ముంటే మాతో చర్చకు రండి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కొంతమంది కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు పని లేదు, పాట లేదు. ఏదైనా పని చేసి చూపించండి. మీరెందుకు చేయలేదు? మరి అప్పుడు మీరు సన్నబియ్యం మీరెందుకు ఇయ్యలేదు? బస్సులు మీరెందుకు ఫ్రీ ఇయ్యలేదు? మీరెందుకు కరెంటు ఫ్రీ, ఇళ్లలో కరెంటు ఫ్రీ ఎందుకు ఇయ్యలేదు? మీకు మహిళలకు, డాక్రా గ్రూప్ వాళ్ళకు కానీ, మహిళలకు కానీ వడ్డీ లేని రుణం మీరెందుకు ఇవ్వలేదు? మీరు చీరలు ఎందుకు ఇవ్వలేదు? చీరలు ఇస్తే ఒకరోజు కూడా చనిపోయింది. మీరు ఎందుకు? తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ పుణ్యాన్న. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయినావు, నీ కొడుకు కూడా రాజ్యం చూపిండి, మీ అల్లుడు, మీ బిడ్డలకే ఇచ్చుకున్నావు తప్ప మాకు చేసింది ఏమైనా ఉందా? ఇవన్నీ మాట్లాడితే కాదు, చేసింది ఏమైనా ఉందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవానే? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవా? కరెంట్ ఫ్రీ ఇచ్చినవా ఇళ్లకు? నువ్వు కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ పిల్లలకు హాస్టల్లో ఫ్రీ ఇచ్చినవా? బస్సులు మహిళలకు ఫ్రీ ఇచ్చినవా? ఏం మాట్లాడుతున్నావు? రైతు బోనస్ ఒక్కొక్క నియోజకవర్గానికి 9-10 కోట్లు ఇచ్చినాం, బోనసే ఇచ్చినాం మేము. మీరు రైతు బంధును వేసినావు కావచ్చు, మేము కూడా రైతు రుణమాఫీ ఇచ్చినాం. 22,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం. మేము రైతు బంధు కూడా వేస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి బోనస్ అంటే కష్టపడి కూలీలకు ఇచ్చినాం పైసలు. 9,000 కోట్లు ఇచ్చినాం ఒక్కొక్క నియోజకవర్గానికి. ఏం మాట్లాడుతున్నారు? బస్సుకు అడ్డుకుంటాం, గిడ్డుకుంటాం అంటే కామన్ సెన్స్ లెవెల్లో అడ్డుకుంటే ఏదో చూస్తాం. మేము అడ్డుకున్నప్పుడు మా ముందు రమ్మని చెప్పండి, ముందు రమ్మండి. ఎవడైనా ఉంటే ఏదో కేటీఆర్ మాట్లాడినట్టు, కేసీఆర్ మాట్లాడినట్టు కాదు. ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. ఇది మేము చెప్పిదే జరుగుతుంది, ఏదో అదే చెప్తున్నాం మేము. ఇక్కడ పాలిటిక్స్, రాజకీయం కాదు. ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరాలు అయింది. మాకు తెలంగాణలో ఎస్టీలో కలిపి, ఆంధ్ర తెలంగాణలో ఎస్టీలో కలిపి 50 సంవత్సరాలు అయింది. ఈ 3 కులాలకు, యానాది, ఎరకల, లంబాడోలకు కలిపి. దాంతో పాటు మా ఆదివాసులు కూడా వాళ్ళతోనే మేము ఉన్నాం. మేము అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క ఉంటున్నాం, అన్ని కులాలు. ఓకే, ఫైనల్ ఏం చెప్తారన్న బస్ యాత్ర గురించి? విజయవంతం గ్యారంటీగా చేస్తాం.
తండాలలో ఆదరిస్తారా? ఆ తండాలలో ఎందుకు ఆదర్యాలు మా వాళ్ళైనా వాళ్ళు ఆదరించకపోవడం క్వశ్చనే లేదు. ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడినంత మాత్రాన అది అయ్యేది కాదు, పోయేది కాదు. సో ఫైనల్ గా అయితే గిరిజనులు దాదాపు 25 లక్షల మంది మాతోటి ఉన్నారని చెప్పేసి ఎంపీ బలరాం నాయక్ గారు చెప్తున్నారు. ఇది బలరాం నాయక్ గారితో స్పెషల్ చర్చ.